కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆదాయ పన్నుకు సంబంధించి. అవును, ఆదాయ పన్నుకు సంబంధించి శుభవార్త చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంతవరకు 12 లక్షలు, అవును ఇంతవరకు వేతన జీవులు ఎదురు చూస్తున్న మాట ఈ రోజు వచ్చింది. ఇంతవరకు 10 లక్షలు అనుకున్నారు. 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు. అవును, మీరు అనుకున్నట్టు అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 12 లక్షలు. 12 లక్షలకు సంబంధించి చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడింది. 10 లక్షలు అంటూ చర్చ జరిగింది, కానీ 10 లక్షలు కాదు, ఇప్పుడు ఇది 12 లక్షలు అంటూ చెప్పింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు దానికి సంబంధించి ఆదాయ పన్ను ఇంతవరకు 12 లక్షల వరకు సంబంధించి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసుకుంటే మహా అయితే 4 లక్షల వరకు సంబంధించి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉండేది. కానీ ఇది ఏకంగా 12 లక్షలు తీసుకెళ్లిపోయింది. దానికి సంబంధించి పాయింట్స్ మీరు చూడొచ్చు. ఆదాయ పన్ను ఇన్ఫాక్ట్ ఆ వార్షిక ఆదాయం, కొత్త పన్ను ఇంతవరకు మీరు చూసుకుంటే 0.4 లక్షల వరకు ఇప్పుడు ఆదాయ పన్ను ఉండదు. ఇన్ఫాక్ట్ దాంతోపాటు 4 నుంచి 8 లక్షలకు 5%, 8 నుంచి 12 లక్షలకు 10%, 12 నుంచి 16 లక్షలకు సంబంధించి 15%. ఎంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడే కదా అన్నా 12 లక్షలకు సంబంధించి, ఇదిగో ఈ 12 లక్షలకు సంబంధించి ఓకే ఒకసారి మిగతా చూద్దాం. 16 నుంచి 20 లక్షలకు సంబంధించి 20%, 20 నుంచి 24 లక్షలకు సంబంధించి 25%, 24 లక్షలకు పైగా సంపాదిస్తే 30%. చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ పాయింట్కి వస్తా. ఎందుకంటే వేతన జీవుల్లో అందరం ఒకటే. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం, అన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. మీకు వచ్చిన డౌట్ క్లారిఫై చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇది కొత్త ఆదాయపు పన్ను స్లాబ్. మీరు చూస్తే కనుక 0 నుంచి 4 లక్షలు, ఇన్నాళ్ళు 2.5 లక్షలు ఉండేది, ఇప్పుడు అది 4 లక్షలు చేయడం జరిగింది నిల్. దాంతోపాటు 4 నుంచి 8 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 8 నుంచి 12 లక్షలకు సంబంధించి 10%, ఇదిగోండి 12 నుంచి 16 చూసుకుంటే 15% చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అనుమానం వచ్చి ఉండాలిగా, 12 లక్షల వరకు కూడా మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదేంటని చెప్పి వచ్చిందా, ఆ పాయింట్ వచ్చిందా? ఎందుకంటే కొద్దిసేపటికి మాట్లాడుకోవడం జరిగింది 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపు అంటూ కూడా. కానీ మీకు బాగా గుర్తుండుంటే ఇక్కడ మన భారతదేశంలో 2 సిస్టమ్స్ ఉన్నాయి ట్యాక్స్కి సంబంధించి, ఓల్డ్ రిజిమ్ అండ్ న్యూ రిజిమ్. వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ రిజిమ్ ఏంటి, న్యూ రిజిమ్ ఏంటి? ఇప్పుడు చెప్పిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల లోపు ట్యాక్స్ ఉన్న వాళ్ళకి మినహాయింపు అంటోంది. కానీ 12 లక్షల లోపుకు సంబంధించి ఉన్న ఇక్కడ ట్యాక్స్ కడుతున్న సిచ్యువేషన్ ఇదిగో 10.5. ఇదేంటిది? తర్వాత 12 నుంచి 16 లక్షలకు సంబంధించి చూసుకుంటే 15. అదేంటిది, ఇంత కన్ఫ్యూషన్ ఏంటి అని ఒక చర్చ జరుగుతుంది కదా. రైట్, ఒకసారి నేను దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక అయితే ఇక్కడ ఉదయం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ 10 నుంచి దాదాపుగా 10 లక్షలకు సంబంధించి 10 లక్షల వరకు కూడా మినహాయింపు ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది. ఇదే అంశాన్ని ఆర్టీవీ రోజు ఉదయాన్నే అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. తెలుగు మీడియాలో అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది, చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉదయం ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఉదయాన్నే. సో ఈ నేపథ్యంలో 10 లక్షలకు సంబంధించి అనుకుంటే 10 లక్షలు కాదు, ఇది ఏకంగా 12 లక్షలు చేస్తుంది. ఏకంగా 12 లక్షలు ఇప్పుడు ఏకంగా 12 లక్షలు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ 12 లక్షలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాస్త కాంట్రడిక్టరీగా కనిపిస్తోందిగా. ఈ 2 పాయింట్స్ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 12 లక్షలకు సంబంధించి ఏంటా కన్ఫ్యూషన్? ఈ 12 + 4 అంటే ఇక్కడ 4 కనిపిస్తుంది కదా, ఈ 12 + 4 ఈ 16 ఇదేనా, అవునా కాదా? క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 + 4 అది 15, లేకపోతే 10 లక్షల లోపు ఉంటే పూర్తిగా ఎగరగొట్టేసినట్టేనా, అది అవునా కాదా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక్కసారి పాత పద్ధతి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాత పద్ధతిలో 0.25, అవును 2 పద్ధతులు ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే 2023-24 ఆ టైంలో చూసుకుంటే కనుక నేను ఒకసారి దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆల్ రైట్,
మీరు చూస్తే 2023-24 విషయానికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 2023-24 విషయానికి వచ్చినప్పుడు మీరు కనుక 0 నుంచి 2.5 లక్షల లోపు ఉండుంటే కనుక, అంటే మీ వార్షిక ఆదాయం 0 నుంచి 2.5 లక్షలు అనుకుంటే అప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండింది కాదు. ఆ తర్వాత 2.5 నుంచి 5 లక్షలు అనుకుంటే, 2.5 నుంచి 5 లక్షలు అనుకుంటే అప్పుడు మీరు ఎంత కట్టాల్సి వచ్చేది? 5% కట్టాల్సి వచ్చేది. ఓకే, ఇది 2023-24 గురించి నేను మాట్లాడుతున్నా. సో ఆ తర్వాత అంటే 5 నుంచి 7.5 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ 10% కట్టాల్సి వచ్చేది. గుర్తుందా మీకు? ఆ తర్వాత 7.5 నుంచి అనుకుందాం, 7.5 నుంచి 10 లక్షలు, 7 నుంచి అంటే 10 లక్షలు, ఇక్కడ 15% కట్టాల్సి వచ్చేది. 7.5 నుంచి 10, ఆ తర్వాత 10 నుంచి 12.5. ఓకే, 12.5 అప్పుడు ఎంత కట్టాల్సి వచ్చేది? 20% కట్టాల్సి వచ్చేది. అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇక్కడికి చూసారు కదా. సో ఇక్కడ కాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇంతవరకు నార్మల్గానే చూసారు. ఇక్కడే ఇప్పుడు ఈ 12 లక్షలకు సంబంధించి మినహాయింపు అంటున్నారు. వీటి గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేంట్లోకి వస్తాం, ఒకవేళ వస్తే ఏంటి, మనకి ఏమైనా అదో బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి కదా, బెనిఫిట్స్ పోతాయా, ఉంటాయా, అసలు ఉండవా? ఒకవేళ దేంట్లోకి వెళ్ళాలి, కొత్త దాంట్లోకి వెళ్ళాలా, మనం కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ని వెదర్ వీ షుడ్ చూస్ ఓల్డ్ వన్ ఆర్ న్యూ వన్, ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ న్యూ వన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఓల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓల్డ్లోనే కంటిన్యూ అయితే లేకపోతే మ్యాండేటరీగా న్యూలోకి రావాల్సి ఉంటుందా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వీటన్నిటి గురించి కూడా ఒక వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు 2023-24 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత 12.5 నుంచి 15 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే 25% కట్టాల్సి వచ్చేది. ఆ తర్వాత మోర్ దెన్ 15 లక్షలు ఉంటే కనుక 25% కట్టాల్సి వచ్చేది. ఇది 2023-24లో కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తున్నప్పుడు ఆ ట్యాక్స్ స్లాబ్కి సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత మారింది. ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఆర్థిక నిపుణుడు సుబ్బారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. ఓకే రైట్, నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంశానికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడారు. ఏమన్నారో చూద్దాం. Of our government's trust on the middle class taxpayers, I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. In the new tax regime, I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To
to taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit. రైట్, అది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్య బడ్జెట్ సందర్భంగా. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇది నిజంగా మధ్యతరగతి ప్రజలకు శుభవార్త కింద చెప్పుకోవాలి, ఒక విధంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. కానీ ఈ గుడ్ న్యూస్లో కాస్త కన్ఫ్యూషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె మాట్లాడిన సందర్భంలో 12 lakhs సంబంధించి 12 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు సంబంధించి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటూనే ఇంకొక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. 4 నుంచి 8 లక్షలు, 8 నుంచి 10 లక్షలు, 12 నుంచి 16 లక్షలు, వీళ్ళకి 5, 10, 15% అంటూ. ఏమిటిది క్లారిటీ తీసుకుందాం. ఆల్ రైట్, మనతో పాటు ఆర్థిక నిపుణులు సుబ్బారావు గారు మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు, నా మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. సుబ్బారావు గారు, ఇక్కడ ఈరోజు నిర్మలా సీతారామన్ చెప్పినప్పుడు 12 లక్షల కన్నా లోపు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అన్నారు. కానీ ఆ తర్వాత స్లాబ్స్ గురించి వర్ణించినప్పుడు 0 నుంచి 4 నిల్లంటూని 4 నుంచి 8 లక్షలు 5%, 8 నుంచి 10%, 12 నుంచి 16 లక్షలు 15% అంటున్నారు. ఏమిటిది కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది? ఇది అది కాంట్రడిక్టరీ ఏం లేదండి. కొన్ని ఇప్పుడు హౌసింగ్ లోను, తర్వాత హౌసింగ్ ఇంట్రెస్ట్, ఇట్లా మెడికల్ ఇన్సూరెన్స్, ఇట్లా కొన్ని అదర్ కన్సెషన్స్ ఉంటాయి. అంటే నార్మల్ గా 12 lakhs వరకు మనం సేవ్ చేసుకుని 12 lakhs ఇన్కమ్ లోపు వచ్చే వాళ్ళంతా ఏమి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదనమాట. ఇప్పుడు మనము ఈ స్లాబ్స్ కూడా మనం విశ్లేషించి చూస్తే, ఇప్పుడు ఇంతకుముందు 15 lakhs అబౌవ్ 30% ట్యాక్స్ పడేది. ఇప్పుడు 24 lakhs వరకు కూడా 25% ట్యాక్స్, 24 lakhs అబౌవ్ మాత్రమే 30%. అంటే ఇది సామాన్యులకి మాత్రం చాలా మంచి బడ్జెట్ కింద చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ బడ్జెట్లు ఏ బడ్జెట్లో చూసినా ఈ ట్యాక్స్ పేయర్స్ కి ఎంతో కొంత వెసులుబాటు కల్పించేది కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా లాస్ట్ 10 years 15 years నుంచి ఇదే సేమ్ స్లాబ్సే కంటిన్యూ అవుతూ వచ్చింది. పెంచకపోయినా ట్యాక్స్, కానీ రిలీఫ్ అనేది పెద్దగా లేదు. కానీ ఈ బడ్జెట్ లో మాత్రం రిలీఫ్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ ఎంకరేజింగ్. కానీ అంటే ఇక్కడ 12 నుంచి 12 లక్షల వరకు కూడా మీరు అన్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ అంటూ చెప్పుకొచ్చారు. కానీ 12 అక్కడ 0 నుంచి 4 అంటే 12 + 4 అంటే 16 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అనుకోవాలి. అటువంటి సినారీ ఉందనుకోవాలి ఇక్కడ? లేదు, 12 వరకే ట్యాక్స్ ఫ్రీ. ఆ తర్వాత నుంచి కూడా అంత ట్యాక్స్ ఫ్రీ ఉండదు. కాకపోతే ఏంటంటే స్లాబ్స్ ప్రకారం ఏంటంటే మనకు 15%, 16 లక్షల వరకు 15% పడింది. 12 lakhs వరకు 10% పడింది. ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు. 15%, 20% ఉండేది. ఆ తర్వాత 15 lakhs అబౌవ్ 30% ఉండేది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ చాలా రిలీఫ్ వచ్చింది ట్యాక్స్ పేయర్స్ కి. ఎక్కువ మంది ట్యాక్స్ పే పరువుల్లోకి వస్తారు, ఎక్కువ మంది పే చేస్తారు కూడా. ఇట్స్ ఎంకరేజింగ్. కానీ ఇక్కడ సుబ్బారావు గారు, మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను. 12 లక్షలకు పైగా ట్యాక్స్ ఫ్రీ అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు 4 లక్షల నుంచి 5% అంటున్నారు? 8 లక్షల నుంచి? అది అట్లాగే ఉంటుంది సార్. ఇంతకుముందు 3.5 lakhs వరకు ఫ్రీ ఉండేది. అప్పుడు 7.5, 8 lakhs వరకు మనకి ఫ్రీ అని చెప్పేవారు. అట్లకి ఇండైరెక్ట్ ఇంకా డీటెయిల్డ్ ఉంటది, డీటెయిల్డ్ కన్సెషన్స్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సేవింగ్స్ ఉంటాయి, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిపెండెంట్స్ ఉంటారు. అట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్ అన్ని కలుపుకుని 12 lakhs వరకు కట్టొచ్చు, కట్టక్కర్లేదు, సేవ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్షన్ పొందొచ్చు అనే ఉద్దేశంతో 12 లక్షల వరకు బడ్జెట్ లేదు అనేది చెప్పడం జరుగుతుంది తప్ప, అంటే 12 లక్షల వరకు డైరెక్ట్ గా ట్యాక్స్ రిలీఫ్ అనేది లేదు. దట్ ఈస్ ఓన్లీ అప్ టు 4 lakhs. ఓకే, అంటే డైరెక్ట్ గా 12 లక్షలకి లేదు? లేదు, 3.5 lakhs ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ఒక 50,000 పెంచారు. దట్ 5%. ఇంతకు ముందు కూడా 5%. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు 10 lakhs వరకు 10% ఉండేది. ఇప్పుడు 12 lakhs వరకు 10% ఇచ్చారు. అంతకుముందు 15%. చెప్పండి. అంతకుముందు 15% ఉండేది, దాన్నేమో 16 lakhs వరకు 15% చేశారు. 15 lakhs వరకు 15% ఉండేది. తర్వాత 30%, 15 అబౌవ్ అంతా 30%. అంటే మనము ఇప్పుడు 24 lakhs వరకు 30% పే చేసేవాడు ఇప్పుడు 15% పే చేస్తాడు. అంటే 15% సేవ్ అవుతుంది కదా. రైట్, బట్ ఎక్కడ అంటే క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా మీరు అన్నట్టుగా. అయితే గతంలో చూసుకుంటే 3 నుంచి 7 అంత డీటెయిల్డ్. ఇప్పుడు ఓపెన్ గా మీకు 12% వరకు, ఓపెన్ గా మీకు 12%, 12 lakhs వరకు మీకు ఫ్రీ అనేది చెప్పారు అనేది మీకు వచ్చింది, అంతే కదా? అవును.
అది కాదు, అక్కడ ఇదేంటంటే 4 lakhs వరకు ఫ్రీ, అసలు ఏం కట్టక్కర్లేదు ఎవరును. 4 lakhs నుంచి 5% స్లాబ్, 10% స్లాబ్, 15% స్లాబ్ ఉన్నాయి. అంటే 10% స్లాబ్, 5% స్లాబ్లు ఉన్నాయి. 12 lakhs వరకు 10% స్లాబ్, 5% స్లాబ్లు ఉన్నాయి. అంటే 8 lakhs వరకు 5%, అంటే 8 నుంచి 12 వరకు 10% స్లాబ్. ఈ 2 స్లాబులకి మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్షన్స్ స్టాండర్డ్ ఎక్షన్ అన్ని తీసేసిన తర్వాత మినిమం ట్యాక్స్ పెద్ద ఏమి ఉండదు. అందువల్ల 12 lakhs వరకు సామాన్యులు ఎవరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనేది తీసుకొచ్చారు. అంతేగాని మినిమం ట్యాక్స్ ఉంటుంది. అది మినిమం ట్యాక్స్ కూడా సేవింగ్ చేసి తప్పించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు 12 lakhs కి సంబంధించి మీరంటగా ఏవైతే కొన్ని ట్యాక్సెస్ ఉంటాయో వాటికి సంబంధించి కొంచెం రిలాక్సేషన్ రావచ్చు అంతే. అంతే అంతే అంతేగాని అసలు ఏమి సేవింగ్స్ చేయకుండా, ఏమి రిలాక్సేషన్ బెనిఫిట్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా 12 lakhs వరకు ఎగ్జామ్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు, అలా ఉండదు. ఓకే ఓకే, అంటే ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా ఉంటే అప్పుడు ఇది వర్తిస్తుంది అనుకోవాలా? ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా ఉంటే 4 lakhs నుంచి 8 lakhs వరకు 5% ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఆ బెనిఫిట్స్ తీసుకుంటే అప్ టు, అంటే ఎంతమంది బెనిఫిట్స్ తీసుకున్నా ఎగ్జామ్షన్ ఉండదు. కొన్ని ఇప్పుడు హౌసింగ్ లోనికి 2.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు అలాగా లిమిట్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్, డైరెక్ట్ ఎగ్జామ్షన్ తీసేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే మనము ఇన్కమ్ లోంచి ఒక ఇంత అమౌంట్ వరకు డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఇంతకు ముందు అంటే 50,000 ఉంటుంది, ఇప్పుడు ఏదైనా నేను 1 lakh చేశారేమో, అట్లా 1 lakh డైరెక్ట్ గా ఇన్కమ్ లోంచి తీసేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ తీసేస్తే మీకు 12 lakhs వరకు ఎగ్జామ్షన్స్ పొందవచ్చు అనమాట. అందుకని 12 lakhs వరకు మీరు అవన్నీ సేవింగ్స్ చేసుకుని ఉంటే మీకు ట్యాక్స్ లేదు అనేది అది ఇక్కడ మనం ఇంప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కాకుండా డైరెక్ట్ గా మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా 12 lakhs వరకు లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ కాస్త తీక్షణంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అయితే కనిపిస్తుంది. సుబ్బారావు గారు ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నించండి. ఇక్కడ మనకి సుబ్బారావు గారి మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే దాదాపుగా ఫర్ సపోజ్ ఒక అమౌంట్ని మీరు ఎర్న్ చేస్తున్నారు, దాంట్లోంచి ట్యాక్సెస్కి సంబంధించినప్పుడు హోమ్ లోన్స్ కావచ్చు, లేకపోతే వైద్యాల ఖర్చులకు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, ఇలా ఉన్నప్పుడు దాంట్లో కాస్త అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇక మీద ఆ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, అంటే ఎక్స్ట్రా దానికి సంబంధించి ఉండకపోవచ్చు, కానీ స్టాండర్డ్గా ఏవైతే మనకు ఉంటూ ఉంటాయో అది మాత్రం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సుబ్బారావు గారు, ఐఎమ్ రైట్? అవునవును, అంటే క్యాప్ ఉంటుంది. అది కూడా అన్లిమిటెడ్ ఉండదు. మీకు సపోజ్ ఇన్సూరెన్స్ ఉంది, దానికి క్యాప్ ఉంటుంది. అలాగే హౌసింగ్ లోన్ ఉంటుంది, దానికి క్యాప్ ఉంటుంది. అట్లా మెడికల్ ఉంటుంది, దానికి క్యాప్ ఉంటుంది. ఆ అమౌంట్స్ అన్ని టోటల్ చేసుకుని దగ్గరికి మనం సేవ్ చేసుకుంటే అవన్నీ డైరెక్ట్ గా డిడక్ట్ చేసేస్తే అప్పుడు మీకు ట్యాక్స్ పరిధిలోకి అప్ టు 12 lakhs వరకు ఎగ్జామ్షన్ తీసుకుని 12 lakhs వచ్చినా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనేది ఆ ఉద్దేశం. అంతే తప్ప 12 lakhs వరకు డైరెక్ట్ గా ట్యాక్స్ లేదు అనేది కాదు. ఓకే, అంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, దే హావ్ టు పే ద ట్యాక్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సేవ్డ్ టు దట్ ఎక్స్టెంట్, అప్పుడు సపోజ్ మీ 12 lakhs ఇన్కమ్, 12 lakhs ఇన్కమ్ అయితే 12 lakhs లో 2 లక్షలు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ తీసేయచ్చు. తీసేస్తే 10. అలాగే ఇంకో 2 లక్షలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 2 లక్షలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది, అది తీసారనుకోండి, అక్కడికి ఎంత 8 lakhs వచ్చేసింది. 8 lakhs లో మళ్ళీ మెడికల్ ఒక 2 లక్షలు తీసుకోవాలనుకోండి, ఎంత వచ్చింది? 7 lakhs వచ్చింది. 7 lakhs వస్తే మీకు 6 lakhs వచ్చింది. 6 lakhs లో వస్తే ఇంకా ఇంకేనా ఎగ్జామ్షన్స్ లో ఇంకొక 2 లక్షలు తీసేస్తే 4 లక్షలకు వచ్చారనుకోండి, ట్యాక్స్ లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఒక ట్యాక్స్ పేర్ అనేవాడు వాడి బెనిఫిట్స్ అన్నిటికీ సంబంధించి చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఎంత డిడక్షన్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ మిగిలిన దానికి ట్యాక్స్ పడుతుంది. అవును, కరెక్ట్, రైట్.